ఏంట్రా అన్నా మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడన్నా. ఎందుకు ఫీల్ అవడం? మీ చెల్లెల్ని సతీష్కి ఇచ్చి చేస్తానని చెప్పారు కదా. నే బయటకు వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే. నువ్వు బయటకు వచ్చేలోగా నీ చెల్లెలు ఎవడో కొన్ని పెళ్లి చేసుకుని వాడికి బిడ్డను కూడా కట్టు. ఏమంటున్నారా? అవునన్నా, మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది. నువ్వు చూసావా? లేదన్నా, విన్నానంతే. నీ మాటంటే మాటే. నా చెల్లెలు వీడికే. రేయ్ అన్నా, నా చెల్లెలు ఎవరిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని వేసేయండి. వెళ్ళండి. ఏంటి సతీష్, ఇంకా దాని లవ్వర్ రాలేదే? తప్పకుండా దాన్ని చూడటానికి వస్తాడు. ఇవాళ తెలుస్తుంది వాడెవడం. నీకోసం ఎంతసేపు వెయిట్ చేసేది? మా వీరభద్ర ఉన్న చెల్లెలు లవ్ చేస్తావా? తను నాకు కాబోయే భార్య. ఇది ఎప్పుడో నిశ్చయమైపోయిందిరా. తనకి నువ్వు రైలేస్తావా? ఎందుకు దాన్ని కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఏంటి సౌండ్ వస్తుంది? ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు? అయ్యయ్యో, నేను కొరియర్ బాయ్ నండి, కవర్ ఇవ్వటానికి వచ్చానండి. ఏమే, నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు, పాలవాడు, పోస్టులు వాడు అందరూ తనులు తినాలా? నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్పవే, నువ్వు చెప్తావా నేను చెప్పరా? నువ్వే చెప్పే. చెప్తా. ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకోరా. రాసుకోరా. నంబర్ 4 శివా టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాడి పేరు చెప్పే. ఈశ్వర్. వాడి అంతా చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది. రేయ్, నీకు మూడు రప్పించడమే మా పనా? రేయ్, చెప్పి కొట్టండ్రా. మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? నిజం రౌడీలోనా మేము? ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయితని కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వండిరా. సరే, ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నావు? మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే. ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయి, పీకి పందిరేసేస్తారు. రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా? సిగ్గులేదు.
ఏంటిది? ఫైటే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైనా ఫైట్కి లీడే ఉంటో చెప్పరా చెప్పరా. వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు. ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారటగా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? ఏయ్, నేను నేను లవ్ చేశానా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లేదు. మరెందుకు లవ్ గివ్వు అంటూ రౌడీని పంపించావు? ఊరికే. ఊరికేనా? అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా? కుట్టనట్ట పడు. నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య, నేను ఒక ఆయన లవ్ చేశాను. కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు. ఆయన కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు. ఇచ్చారా? ఎవరు? ఎవరదే? ఏయ్, చేసినంత చేసేసి దాక్కుంటావా? నాతోనే అట్లా? నువ్వేగా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి. దీనికోసమేం కాదులే గాని నువ్వు చెప్పమ్మా, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య, ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి. ఒక విఐపి సమక్షంలో. ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని. బాబు, తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తెరిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు, మంత్రాలు చదువుతున్నాడు. భయపడకూడదు, తాళి కట్టు. నా చెల్లెలికి పెళ్లి చేయడానికి నువ్వెవడురా? ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్నయ్యని. రేయ్, ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడు రా. నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో. నాతో పెట్టుకున్నావు నరికేస్తా. రేయ్, పీక తెగ్గొస్తా. రేయ్, 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 అమ్మనే, ఆగరా. రేయ్, బయటికి వచ్చి రారా. ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్టపగలు మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశారా. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్లి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు.
ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టేయ్. ఏంటమ్మా దీనికి పోయి ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయ్. అరే అమ్మా, ఒట్టేయరా? అరే నేను అమ్మా, చెప్తున్నానుగా, నా మీద ఒట్టేయ్. వదిలేయమ్మా. అన్నయ్య ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గాడి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదొచ్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు. ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం. జాగ్రత్త. భోజనానికి రండి. ఏ గాడిద, బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా. రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకేగా ప్రమాదం. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? టడడాయ్. ఎవరి తలో నువ్వింక ఎవరిని కొట్టినా తిట్టినా చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? నా మంచి చెల్లెలు. ఏం చేస్తున్నారా అక్కడ? ఒట్టు వేసా మాట అక్క నువ్వు వెళ్ళి భోంచే. పర్వాలేదులే. వెళ్ళక్క. ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి. ఏ? షుగర్ పేషెంట్. ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును. కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి. ఏ ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయ్యం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును. ఆయనకి చాప్ పెట్టకండి. ఏ? ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ్యం ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవునా? ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓహో, అదా విషయం. రేయ్, రేయ్, ఏంట్రా నేనేమన్నా వెర్రి బెంగళేలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాక తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవడా ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా. నమస్కారం అండి. ఏంటో నమస్కారం. నేనే కాంట్రాక్టర్ పాండుని. వంట ఏదైనా తక్కువైందా? కొట్టే గొప్ప పోయమంటుంది. ఏం వడ్డించనే లేదయ్యా. ఏంటి? దానికి అసలు ఏమి తగలలేదు. అసలు వడ్డించనే లేదా? రే సుబ్బయ్య, రామయ్య, రండి. అయితే వడ్డించే వాళ్ళందరూ రండి. ఏంటి ఆయనకి ఏమి వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. గ్యాస్ వెజిటేరియన్ చాప ఎలా పెట్టను? వెజిటేరియన్ ఈయనకి ఒళ్ళంతా కొలస్తాలే, అందుకే మటనట్లేదు. కొలెస్ట్రాలా? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? రేయ్, షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో. ఏయ్, నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్లో? నా రూట్లో. నీ రూట్లోనా? అవును. నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి పట్టించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు, భార్యగా. జూన్ 6వ తేదీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నవి. నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బాగున్నావా? అన్నా, మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈసారి కూడా నీదే గెలుపు. నార్మల్వయ్యా, పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు. ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారో తెలీదు, ఎవడు అగ్నిస్ట్ గా నిలబడతాడో తెలీదు. అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంట. ఈసారెవ్వడు నన్నెదిరించి నిలబడలేడు, నిలబడనివ్వ.
అయ్యా నమస్కారం. నమస్కారం. ఇదిగోండి ఈ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయండి. ఇవ్వండి. అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావా? గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా. ఏయ్, నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే 5,000 జీతం తీసుకుని నువ్వు కూర్చొని ఉంటావా? లేవయ్యా. ఏయ్, నీకే ఎవరయ్యా చెప్పేది, మీరు? లేవయ్యా. ఏ శంకర్రావు గారు రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా? ఎవరయ్యా రౌడీలో? మేమంతా కార్యకర్తలు. ఏయ్, లేవయ్యా. అడుగుతున్నానుగా ఎవరయ్యా మీరు? ఎందుకు గొడవ పెడుతున్నారు? ఎవరయ్యా? ఏయ్, రానయ్యా. ఎవరు మీరంతా? ఏ శంకర్రావు, నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవురా. నువ్వు ఒక క్రిమినల్వి. ఏయ్, వాడిని తీసుకెళ్ళిపోండి. నన్ను వదలండియా. నేనేం చేశానయ్యా? నేనేం చేశాను? మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావా? ఎవరి దొంగ వేధవల్లారా? తొందరపడకండి అయ్యా. నా మీద చెయ్యకండి. ఎంక్వైరీ జరిపించండి అయ్యా. సార్ లోపల ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం జరగాలయ్యా? ఇంకేం జరగాలయ్యా? ఇది గాంధీని చంపిన దేశం కదా. ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా. మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి, లేదా గంజాయి కేసు, అబీన్ కేసు, రేప్ కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి. వదలండి అయ్యా. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఖార్సైన వాడినయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు కాలి మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు అంతే.